రాష్ట్ర విభజన జరిగిన తీరుపై మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. తలుపులు మూసేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ పై టీఆర్ఎస్ మండిపడింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏపీ తన కుట్రలు కొనసాగిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేసే దేశం కాదు ఇది. అలాంటిది ఎక్కడ అడ్డంగా ఏ మాత్రం ఒకసారి బాధేస్తుంది. నాకు ఎంత బాధ కలిగిందంటే నేను ఢిల్లీలో ఉంటే అద్వాని రూమ్లో ఉన్నా, అడుగుతున్నా, సార్ ఏంటి సార్ ఇవన్నీ అన్యాయం, ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, కనీసం మీరు పెద్ద మనుషులు మీరైనా చెప్పండి అని అడుగుతా ఉంటే ఒక చీటీ వచ్చింది. సార్ పార్లమెంట్ డోర్స్ అన్ని క్లోజ్ చేశారు, టీవీ ఆఫ్ చేశారు, బిల్లు ప్రవేశపెట్టారని. నేను ఆయనతో ఆ మాట అన్నా, సార్ ఇదేంటి సార్ అన్యాయం అని. ఉద్యమ సందర్భంలో కూడా నిరంతరం తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక పక్క రాష్ట్ర ప్రకటన వచ్చినాక కూడా ఆ పక్క ఆంధ్ర ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేపించి రాజీనామా డ్రామాలు చేసిండ్రు. ఎన్ని చేసినా సరే రాష్ట్రం ఇవాళ వచ్చింది. ఎవరికి వాళ్ళం సపరేట్గా ఉండి అభివృద్ధి కావాల్సినటువంటి సందర్భంలో ఇంకా కూడా తెలంగాణ ఉద్యమం మీద మీ ఆంధ్ర అసెంబ్లీలో మొదటి ప్రసంగంలో మాట్లాడిందంటేనే తెలంగాణ ప్రజలకు మీరెంత ద్రోహం చేస్తా ఉన్నారో తెలుస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు అంతకుముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిండు, మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్ మీద ఇంత అవమానకరమైన మాటలు మాట్లాడడం, పార్లమెంటుకి జ్ఞానం లేనట్టుగా, పార్లమెంటుకి అవగాహన లేనట్టుగా, పార్లమెంటు సభ్యులు ఎవరో ఒక వ్యక్తి మోసం చేస్తే మోసమైనట్టుగా మాట్లాడే పద్ధతి ఉందో, ఇంత దిగజారుడు, ఇంత చిల్లర మాటలు మంచిది కాదు.